శ్రీమతి నమః. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఆరోగ్యం కోసం ఏమైనా స్తోత్రాలు శ్లోకాలు చెప్పండి అని. శ్లోకాలు స్తోత్రాలు ఎలాగో చెప్తాం, కానీ అంతకు మించి ముందు మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మనకంటూ మనం కొంచెం సమయాన్ని కేటాయించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎంతసేపు మెషిన్ లాగా అందరికీ పనులు చేసి పెడుతున్నాం తప్ప మన గురించి మనం ఆలోచించుకునే సమయం మనకు ఉండట్లేదు. అందుకే కాళ్ళు నొప్పులని, ఆ నొప్పులని, ఈ నొప్పులని ఎప్పుడు మనం బాధపడుతూనే ఉంటాం. అసలు మోకాళ్ళ నొప్పులు గాని, అరికాళ్ళ మంటలు గాని ఎవరికైనా ఉంటే పొద్దున్నే గిలాయి జ్యూస్ తాగారు అని అనుకోండి, ఆ అరికాళ్ళ మంటలు ఉండవు, మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవు, అస్సలు ఉండవు. మీకు ఏ సమస్య లేదు అని అనుకుంటే గనక మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, అరికాళ్ళ మంటలు ఉన్న వాళ్ళకి గిలాయి జ్యూస్ తాగండి. ఆ గిలాయి జ్యూస్ మీరు ఏ కంపెనీ తెచ్చుకున్నా పర్వాలేదు, 3 స్పూన్ల గిలాయి జ్యూస్ కి కాస్త ఒక ½ గ్లాస్ వాటర్ కలిపేసి తాగండి. తాగేసిన తర్వాత కాస్త గోరువెచ్చటి నీరు కూర్చుని ఒక పావు గంట సేపు తాగాలన్నమాట. నుంచుని తాగేస్తాం కదా, ఎప్పుడు నుంచుని తాగకూడదు, కూర్చునే తాగాలి. ఆ నీళ్లు కూడా డగడగడగమని తాగకూడదు. జ్యూసులైనా మంచినీళ్ళైనా అంత స్పీడ్ గా తాగకూడదు. ఆఖరికి పాలు కూడా అంత స్పీడ్ గా తాగకూడదు, చాలా నెమ్మదిగానే తాగాలి. ఇప్పుడు కాలంలో నెమ్మదిగా ఎలా తాగుతామండి బాబు, పనులు చూసుకోవడానికే సమయం సరిపోవట్లేదు అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులు చేయడం కోసం ఎవ్వరూ రారు మన దగ్గరికి. సరే, ఆ వేడి నీళ్ళు కూడా తాగేసిన తర్వాత ఇంటి పనులు చేసేసుకోండి. చక్కగా మీరు ఏ పనులు చేసుకుంటారో అవన్నీ చేసేసుకోండి. ఆ తర్వాత పొద్దున్న ఎలాగో మీరు టిఫిన్ తింటారో, అన్నం తింటారో, ఏదో ఒకటి చేస్తారు కదా. నేనైతే 9:30 కల్లా భోజనం చేస్తాను. మధ్యాహ్నం ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ గాని, ఫ్రూట్స్ గాని, షుగరు బీపీలు ఉన్న వాళ్ళు ఏ ఆహారాలు తీసుకోవాలో దాన్ని బట్టి ఎలాగో మీరు తీసుకుంటారు కదా. ఏ సమస్య లేని వాళ్ళు ఈ బాదం పప్పులు, అలాగే వాల్నట్స్, గుమ్మడి గింజలు, అలానే సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పు, ఈ 5 వీటన్నిటితో పాటు కాస్త ఖర్జూరం, అది ఎండు ఖర్జూరం గాని మీకు బయట దొరికే ఖర్జూరం గాని, అది మీ ఇష్టం. ఇవన్నీ నానబెట్టుకోండి. పొద్దున్న నానబెట్టేసుకున్నారు అని అనుకోండి, ఏ 3ంటికో ఈ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు. అప్పుడు కాల్షియం వస్తుంది కాస్త. ఎంత పని చేసేసి సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం ఎంత పాడైపోతుందో చెప్పండి. అలానే రాత్రి కాస్త అశ్వగంధ అనమాట. ఆ అశ్వగంధను కూడా ఏం చేయాలి అంటే ఆవు పాలు అనుపానంతో తీసుకోవాలి. ఆవు పాలు దొరకకపోతే అప్పుడు మీరు గేదె పాలతో తీసుకోండి, కానీ పాలు అనుపానం అనమాట అశ్వగంధకి. ఆయుర్వేదం ఎప్పుడైనా సరే అనుపానం సరిగ్గా ఉండకపోతే పనిచేయదు. ఆ అశ్వగంధ కూడా కొంచెం తీసుకోండి, లేదు అంటే వేడి చేస్తుంది. ఈ పద్ధతిగా డైట్ ని ఫాలో అవుతూ సమయానికి భోజనము, సమయానికి అన్ని మనం తీసేసుకుంటే హాయిగా చక్కగా వీలైనంత వరకు ఉండగలుగుతాం. దీంతో పాటుగా ధన్వంతరి స్తోత్రం గాని, అలాగే వైద్యనాథాష్టకం గాని, వైద్యనాథాష్టకం గురించి అయితే మహాస్వామి వారు ఎన్నిసార్లు చెప్తారు. ఎవరికైనా సరే ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా ప్రతిరోజు వైద్యనాథాష్టకాన్ని చదవండి. అలా చదివితే ఆరోగ్యం చాలా బాగుంటుంది, మన దరిదాపుల్లో కూడా అనారోగ్యాలు రావు అని చెప్పి మహాస్వామి వారు చెప్తూ ఉంటారు. అలానే ధన్వంతరి స్తోత్రం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కరోనా వచ్చిన సమయంలో మనం మన ఛానల్లో ధన్వంతరి స్తోత్రాన్ని అప్లోడ్ చేసాం అనమాట. ఆ స్తోత్రాన్ని అందరూ డౌన్లోడ్ చేసుకుని అసలు ఫేస్బుక్ లో ఎన్ని వేల షేర్లు వెళ్ళిందో, అది వేలే వెళ్ళింది ఆ వీడియో. అన్ని వేల మంది షేర్లు చేసుకున్నారు ఆ వీడియోస్ ని. కాబట్టి మన ఛానల్లో ధన్వంతరి స్తోత్రం ఉంటుంది. అసలు ఆ స్తోత్రం వింటున్నప్పుడే ఎంత ఉత్సాహం లేని వాళ్ళకైనా సరే ఎంత ఉత్సాహం వస్తుందో, అదైనా చేసుకోవచ్చు. లేదు అంటే అశ్విని దేవతల స్తోత్రం ఉంది, అదైనా చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్రమైనా చేసుకోవచ్చు. మీ ఓపిక, మీరు ఎంత ఎక్కువ చదివితే అంత మంచి ఫలితం ఉంటుందన్నమాట. మినిమం ఇవైనా చదువుకోండి. కనీసం ఆదిత్య హృదయం అయినా సరే మీరు నేర్చుకోండి అనమాట. ఇవన్నీ చేయలేము అంటే పొద్దున్నే స్నానం చేసేసిన తర్వాత సూర్య నమస్కారం చేయండి. నమస్కారం చేసి ఆదివారాలు వీలైనంతగా మాంసాహారం మానేయండి. ఆదివారం మాంసాహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఆరోగ్యానికి రక్షణనిస్తాడు. ఆరోగ్యానికి రక్షణనిచ్చే ఆ సూర్యుడు అధిపతి అయిన ఆ ఆదివారం నాడే మాంసాహారాన్ని తింటున్నాం. మనం మంచి చేతులా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇవన్నీ పాటిస్తూ భగవంతుడి పాదాలు పట్టుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మన కర్మ ఎలా రాసి పెట్టుంటే అది అలాగే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా. మానవ ప్రయత్నాన్ని మనం ఎప్పుడూ మానకూడదు కదా. మీకు ఎవరికైనా నచ్చితే, ఏ సమస్యలు లేదు అని అనుకుంటే కనుక ఈ విధంగా ఫాలో అయ్యి చూడండి. ఒక్క 3 నెలలు చూడండి ఎంత చక్కటి మార్పు వస్తుందో.
అన్నిటికీ మించి మన శరీరానికి ఎటువంటి పాజిటివ్ ఇస్తున్నామో మన మనసుకి మన మైండ్ కి కూడా అంతే పాజిటివ్నెస్ ఇవ్వాలి. పనికి మాలిన మాటలు, పనికి మాలిన విషయాలు ఇవన్నీ చూడకుండా ఉన్నాం అని అనుకోండి, ముందు మన మైండ్ పాజిటివ్ అయిపోతుంది, మన మనస్సు పాజిటివ్ అయిపోతుంది. అసలు మన ఆరోగ్యం చాలా వరకు మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంతైతే నెగిటివ్ గా ఆలోచిస్తామో మన ఆరోగ్యం అంత తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. మనం ఎంత పాజిటివ్ గా అయితే ఆలోచిస్తామో మన ఆరోగ్యం అంత అద్భుతంగా ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.